బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఖమేనీ తలకి 5,000 కోట్ల ఖర్చు. ఎస్, మీరు విన్నది నిజమే. ఇటు ఖమేనీని చంపేందుకు ఇటు ట్రంప్ పెట్టిన ఖర్చు ఇది. ఇటు ఖమేనీ తన మాట వినలేదని యుద్ధం మొదలుపెట్టాడు ట్రంప్. ఫిబ్రవరి 28న ఎపిక్ ఫ్యూరీ అనే ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. అనుకున్న సమయానికి ఇటు ఖమేనీని ఖతం చేశాడు ట్రంప్. ఇరాన్పై ఫిబ్రవరి 28న ఉదయం 11 గంటలకు ఇటు వార్ స్టార్ట్ అయింది. సాయంత్రం కల్లా ఇటు ఖమేనీ చాప్టర్ క్లోజ్ అయింది. కేవలం ఈ ఒక్కరోజు యుద్ధానికి ట్రంప్ పెట్టిన ఖర్చు అక్షరాల 7,000 కోట్లు. ఇరాన్లో ముగిసిన ఖమేనీ ప్రస్థానం 1939లో ఇటు ఆయతొల్లా ఖమేనీ జన్మించాడు. ఇటు షా పాలనకు వ్యతిరేకంగా పోరాడి పలుసార్లు అరెస్ట్ అయ్యాడు. ఇటు ఖొమేనీ అనే ఒక ప్రధాన అనుచరుడిగా ఇటు ఖమేనీ ముద్ర వేసుకున్నాడు. 1979లో ఇటు ఇస్లామిక్ విప్లవంతో ఖమేనీది కీలక పాత్ర. 1981 నుంచి 1989 వరకు ఇటు ఇరాన్ అధ్యక్షుడిగా ఖమేనీ బాధ్యతలను నిర్వహించాడు. ఇటు 1989లో ఇటు ప్రెసిడెంట్ ఖొమేనీ మరణించిన తర్వాత 1989 నుంచి ఇటు సుప్రీం లీడర్గా ఖమేనీ ఎదిగాడు. 36 సంవత్సరాల ఆయన సుదీర్ఘ పాలన ఇటు ఇరాన్ను శాసించింది. ఇటు ఖమేనీ కనుసన్నల్లోనే ఇటు సైన్యం, న్యాయ వ్యవస్థ కావచ్చు, అలాగే ఇటు షియా ముస్లింలకు ఒక మత పెద్దగా ఇటు ఖమేనీ వ్యవహరించేవాడు. 1964లో ఇటు మన్సూరేనాను పెళ్లి చేసుకున్నాడు ఖమేనీ. ఇటు ఖమేనీ దంపతులకు 6 సంతానం. ఇటు ఇరాన్లో ప్రజాగలంపై ఇటు ఖమేనీ ఉక్కు పాదాన్ని మోపేవాడు. 36 సంవత్సరాల తన సుదీర్ఘ పాలనలో తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఇటు ఉక్కు పాదంతో వాళ్ళని అణిచివేసేవాడు. 2025 నిరసనల్లో ఇటు వేలాది మంది ఆందోళనకారులు మృతి చెందారు. ఇటు ఖమేనీ మృతితో ఇటు ఇరాన్ పౌరుల్లో ఆనందాలు అలాగే సంబరాలు జరుపుకున్నారు. మనందరికీ తెలుసు, ఇటు ఇరాన్లో గతంలో జరిగిన ప్రొటెస్టులకి సంబంధించి ఆ ప్రొటెస్టులో చనిపోయిన పిల్లల తల్లులు కావచ్చు, ఎంతోమంది విద్యార్థులు కావచ్చు, ఇటు ఖమేనీ మృతిని వారందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. మొత్తానికైతే ఇటు అమెరికా, ఇజ్రాయెల్ రెండూ కలిసి ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ ఒకరోజు ఖర్చు పెట్టినంత డబ్బుని 7,000 కోట్లని ఇటు ఖమేనీ చనిపోవడానికి ఒక్కరోజు ఖర్చు చేసింది అమెరికా, ఒక్కరోజు ఖర్చు చేసింది ట్రంప్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఇటు అమెరికా ఆ రోజు 200 ఫైటర్ జెట్స్ని యూజ్ చేసింది. ఆ 200 ఫైటర్ జెట్స్లో ఇటు 5th జనరేషన్కి సంబంధించిన F-35 ఫైటర్ జెట్స్, అలాగే F-22 ర్యాప్టర్ ఫైటర్ జెట్స్, దాంతోపాటు F-15E స్ట్రైక్ ఈగిల్స్, F-16 ఫైటింగ్ ఫాల్కన్స్, అలాగే F-18 సూపర్ హార్నెట్స్ అండ్ A-10 అటాక్ జెట్స్. మొత్తంగా అయితే అమెరికా దగ్గర ఉన్న అన్ని రకాల ఫైటర్ జెట్స్ని యూజ్ చేసింది. దాంతోపాటు ఇజ్రాయెల్ కూడా వందలాది ఫైటర్ జెట్స్, ఇటు ఇజ్రాయెల్ దగ్గర ఉన్న దాదాపు 80 నుంచి 90 ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన 80 నుంచి 90 ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో F-35I, అలాగే F-15S, F-16 మొత్తంగా ఇటు దాదాపు 300 ఫైటర్ జెట్స్ని ఒక్కరోజు ఉదయం ఫిబ్రవరి 28 ఉదయం 11 గంటల సమయంలో ఎగ్జాక్ట్గా ఇటు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అంటూ అమెరికా, ఇటు గర్జించే సింహం రోరింగ్ లయన్ అంటూ ఇటు ఇజ్రాయెల్, ఈ రెండు మొత్తంగా ఇటు ఇజ్రాయెల్ 6,500 బాంబులు, అలాగే ఇటు అమెరికా 2,600 బాంబులు. సో మొత్తంగా సుమారు 9,500 బాంబులని పొద్దున్నుంచి సాయంత్రం లోపల 500 డిఫరెంట్ లొకేషన్స్లో ఇటు ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్స్ అలాగే ఇటు అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఈ రెండు కూడా దాదాపు 9,500 బాంబులు 500 డిఫరెంట్ లొకేషన్స్లో మొత్తానికైతే 7,000 కోట్లని ఇటు ఖర్చు చేశారు ఓన్లీ ఖమేనీని హతం చేయడానికి, ఖమేనీని చంపేయడానికి దాదాపు 7,000 కోట్లు. దీంతోపాటు ఇటు ప్రిసిషన్ గైడెడ్ బాంబ్స్ యూజ్ చేశారు.
ఇటు ఇరాన్ మొత్తంగా ఒక్కరోజు ఫిబ్రవరి 28న 3,000 లక్ష్యాలను ఛేదించామంటూ ఇటు అమెరికా చెప్పుకొస్తుంది. 3,500 డిఫరెంట్ లొకేషన్స్లో 3,000 డిఫరెంట్ టార్గెట్స్, వీటన్నిటినీ అచీవ్ చేసింది ఆ రోజు ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్, అలాగే అమెరికన్ ఎయిర్ ఫోర్స్. సో మొత్తం మీద ఖమేనీ ఒక్కడనే ఎందుకు ఇంతగా టార్గెట్ చేశారు? ఖమేనీ కోసం ఇటు చరిత్రలో ఎప్పుడు ఖర్చు పెట్టనంత 7,000 కోట్లని ఎందుకు ఖర్చు పెట్టారు? ఒక్కసారి దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా 1939లో అయతుల్లా అలీ ఖమేనీ తాను అక్కడ జన్మించిన తర్వాత ఇటు మతం కోసం పోరాడేవాడు, ఒక రెబెలియన్గా ఉండేవాడు, ఒక రిలీజియస్ పర్సన్గా కూడా ఉండేవాడు. 1939 నుంచి 1979 వరకు మొత్తానికైతే మతపరంగా ఒక గురువుగా ఎదిగాడు. దాని తర్వాత అప్పుడు పాలిస్తున్న రాజు షా ఆఫ్ ఇరాన్ అనే ఆ రాజు పాలనకి వ్యతిరేకంగా పలుమార్లు ప్రొటెస్ట్ చేసిన అయతుల్లా ఖమేనీని ఎన్నోసార్లు జైలు పాలు చేశారు. జైల్లో ఆయనను పెట్టి చిత్రహింసలు చూపించేవారు. అయతుల్లా ఖొమేనీ అనే ఒక మత గురువు దగ్గర ఇటు ఖమేనీ ఒక రైట్ హ్యాండ్ పర్సన్ లాగా తన దగ్గర ఉండేవాడు. 1979కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషన్, అలాంటి ఒక రెవల్యూషన్లో తన ఇన్ఫ్లుయెన్స్ అమాంతం ఆకాశాన్ని అంటింది. అప్పుడు తను షాకు వ్యతిరేకంగా పోరాడడం, ఆ సమయంలో 1979లో ఇటు అమెరికానే దగ్గరుండి ఖమేనీని ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి అప్పుడు తోడ్పడింది. 1979 తర్వాత ఇటు 81 నుంచి 1989 దాకా, 1981 నుంచి 1989 దాకా ఇటు ఖమేనీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్గా బాధ్యతలు నిర్వహించాడు. పర్సనల్గా ఇటు తనకు 6 పిల్లలు, దాంతోపాటు ఒక భార్య. 1989లో ఇటు తన మత గురువు అయిన ప్రెసిడెంట్ అయిన ఖొమేనీ చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఇటు ఖమేనీ ఒక సుప్రీం లీడర్గా ఎదిగాడు. తన మాటే శాసనం. ఇటు జ్యుడిషియరీ, ఇటు మిలిటరీ, ఎవరైనా తన మాట వినాల్సిందే. తన మాటకి ఎదురు చెప్పిన ఏ వ్యక్తి అయినా ఉక్కుపాదంతో వాళ్ళని తొక్కేసేవాడు. ఇటు షియా కమ్యూనిటీకి కూడా ఒక మత గురువుగా ఇటు ప్రపంచంలో ఉన్న షియా కమ్యూనిటీస్కి అందరికీ, షియా ముస్లిమ్స్ అందరికీ కూడా ఒక మత గురువుగా ఎదిగాడు. ముస్లిమ్స్లో 2 రకాల ముస్లిమ్స్ ఉన్నారు, మనందరికీ తెలుసు. ఇటు సున్నీ అలాగే షియా. ప్రపంచంలో ఉన్న ముస్లిమ్స్ అందరిలో 90% సున్నీకి సంబంధించిన ముస్లిమ్స్, అలాగే 10% షియాకి సంబంధించిన ముస్లిమ్స్ ఉన్నారు. ఈ సున్నీ షియాకి సంబంధించి వ్యత్యాసం ఒకసారి ఒక మాటలో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇటు సున్నీకి సంబంధించిన ముస్లిమ్స్ ఇటు ఖురాన్లో ఏదైతే రచించబడి ఉందో, ప్రాఫెట్ మహమ్మద్ ఏదైతే ఆయన చెప్పిన మాటలని తూచా తప్పకుండా ఇటు సున్నీలు పాటిస్తుంటారు. ఆ బుక్నే ప్రమాణంగా తీసుకొని, ఆ బుక్నే ఒక రోల్ మోడల్గా తీసుకొని ఆ ఖురాన్ని మాత్రం ఫాలో చేస్తుంటారు. కానీ